క్లిక్ చేయండి. రికార్డ్ అవుతుంది కదా, వెరీ గుడ్. సో మినిమైజ్ చేసి SAP లోకి లాగిన్ అవ్వండి. ఫస్ట్ టీ కోడ్ ఏంటి యాక్చువల్ గా మనం చేయాల్సింది? మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేశారా? యా సార్ చేశాను. చేశారు కదా. మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశారా లేదా? ఫాంట్ ఇంక్రీజ్ చేయలేదు. ఓకే, బాగా తక్కువ ఉన్నది. ఓకే, తర్వాత చూద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇది క్లాస్ కంప్లీటెడ్ అండి. మళ్ళీ అడిషనల్ గా ఇంకొకసారి జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను, వినేవాళ్ళు వినొచ్చు. ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. OB29 వెళ్ళండి. OB29 పొజిషన్ వెళ్తాం. V3 తీసుకుంటాం, ఇవ్వండి. గో టు పొజిషన్, V3 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. V3 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ కాపీ యాజ్, నివెంట్రీకి లెఫ్ట్ సైడ్ చూసారా? కాపీ యాజ్ క్లిక్ చేయండి. దానిపైన కాపీ యాజ్ క్లిక్ చేయండి. V3 రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఒక నేమ్ ఇవ్వండి. TA ఇచ్చారు, ఎంటర్. కాపీ అవుట్. Number of dependencies copied 508 copied. Continue. సేవ్ చేసేయండి. కింద చూసి నంబర్ ఆఫ్ డిపెండెంటీస్ కాపీడ్ అన్నారు కదా, పైన సేవ్ ఆప్షన్ ఉంది, సేవ్. కంటిన్యూ. ఓకే, సో మనము TA అనేటటువంటి ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మనం క్రియేట్ చేసాం. ఓకే, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. TA సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే అది SAP లో సెలెక్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఒక ఎంటీ ట్యాబ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ అంటారు. పీరియడ్స్ లోకి వెళ్ళండి. పీరియడ్స్ క్లిక్ చేయండి. పీరియడ్స్ ఓపెన్ అయింది కదా మనకి. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో ఉన్నాయి. మన వేరియంట్ ఏ వేరియంట్ లో ఉన్నామో పైన కనిపిస్తుంది మనకి. ఫిజికల్ వేరియంట్ TA ఉంది చూసారా? నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ 12 ఉంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి, చూడండి పైన కనిపిస్తుంది. ఓకేనా? అలా ఉండాలి. తర్వాత పీరియడ్ టెక్స్ట్ లోకి వెళ్ళండి. పొజిషన్ వెళ్ళి ఇంగ్లీష్ ఇవ్వండి. గో టు పొజిషన్. EN అంటే ఇంగ్లీష్ అని అర్థం. కొత్తగా జాయిన్ అయ్యారు సమ్ పీపుల్, మీరు ఓల్డ్ వీడియోస్ అన్ని చూడాలండి. 3-4 క్లాసెస్ ఉన్నాయి, 3 క్లాసెస్ ఉన్నాయి. ఇది 4th క్లాస్ యాక్చువల్ గా. అవన్నీ చూడాలి మీరు. కంటిన్యూ చేయండి. చూసారా? ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్. ఓకే, మే సెకండ్ మంత్, జూన్ థర్డ్ మంత్. క్యాలెండర్ ఇయర్ ప్రకారం 4th మంత్ చూడండి ఏప్రిల్. క్యాలెండర్ ఇయర్ ప్రకారం మే 5th మంత్. క్యాలెండర్ ఇయర్ ప్రకారం 6th అనేది జూన్ అనేది 6th మంత్. చెక్ చేసుకోండి డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ ఇయర్ ఆర్ క్యాలెండర్ ఇయర్ ఆర్ ఫైనాన్షియల్ ఇయర్? మీకు అది ఒక ఐడియా ఉండాలండి. ఓకే, సో మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం మన ఇండియాలో ఏప్రిల్ అనేది మన ఫస్ట్ ఫైనాన్షియల్ పీరియడ్ అనమాట, ఫస్ట్ మంత్ అవుతుంది మనకి. క్లియర్ కదా? ఓకే, మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది చేసేసాం, ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి నేను చెప్తాను, మీరేం చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఏముంది? మనము అసైన్ కంపెనీ కోడ్ టు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కదా. OB37 వెళ్ళండి. /n ఇవ్వండి. /n అంటే హోమ్ స్క్రీన్. OB37కి వచ్చేసారు. గో టు పొజిషన్. కంటిన్యూ. మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏమి ఇచ్చారు? TA కదా, TA ఇవ్వండి. TA ఎంటర్. TA ఇచ్చేసి ఎంటర్ ఇవ్వండి. TA ఇవ్వలేదు, TA ఇవ్వండి. TA ఇచ్చి కింద సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ కొట్టి డిస్క్రిప్షన్ వస్తుంది. ఎంటర్ ఇవ్వండి. ఫస్ట్ ఎంటర్. చూసారు కింద ఒక ఎర్రర్ టైప్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళు ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వలేదంట. అది మనల్ని అడుగుతుంది, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటర్ కొట్టండి. మనకి సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు పైన సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, సేవ్ బటన్ హైలైట్ లో లేదు, మనకి అయ్యే వరకు కొట్టాలి. చూసారా పైన ఇప్పుడు సేవ్ బటన్ హైలైట్ లో ఉంది. ఇప్పుడు సేవ్ చేయండి.
మళ్ళీ సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ కొట్టాలి. ఎంటర్ ఇవ్వండి. కంటిన్యూ. మీ నెట్వర్క్ బాగుంది మేడం. ఇట్లా ఉంటే మనకి ప్రాబ్లం లేదు. హిమజ గారు ఫాస్ట్ గా ఉంది. ఇట్లా ఉండాలి మనకి నెట్వర్క్ అనేది. సేవ్ చేసేయండి. డేటా వాస్ సేవ్డ్ సార్. డేటా వాస్ సేవ్డ్. వెరీ గుడ్. సో ఇట్లా రావాలి మన నెట్వర్క్. ఇట్లా ఉంటే నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చెప్పడానికి, ఫాస్ట్ గా చెప్పేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది, ఓబిబి. నెక్స్ట్ ఏం చేయాలి మనం, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కదా, ఓబిబిఓలోకి వెళ్ళండి. /n OBBO క్లాస్ నేను ఎక్స్ప్లెనేషన్ లో చెప్పిన క్లాస్ వినండి. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఇది అంటే రివిజన్ పర్పస్ చెప్తున్నాను, అంటే మిగతా వాళ్ళ కోసం. ఇన్వెంటరీలోకి వెళ్ళండి. ఇన్వెంటరీస్. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఒక నేమ్ ఇవ్వండి, ఏదన్నా మీ ఇష్టం, ఎనీ నేమ్ ఇవ్వచ్చు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీ పోస్టింగ్ పీరియడ్ ఏమి ఇచ్చారంటే ఎక్సెల్ షీట్ ఒకటి ఇస్తాను మీకు, అన్ని యాడ్ చేసుకోండి. ఏ కోడ్కి ఏ నేమ్ ఏం డిఫైన్ చేసాం, నేమ్ ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నేమ్ ఇవ్వండి అక్కడ. టీఏపీవీ ఇవ్వండి. టీఏ అంటే టాటా, పీవీ అంటే పోస్టింగ్ పీరియడ్. పీవీ ఇవ్వండి, పోస్టింగ్ పీరియడ్. పిఏపి అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనుకుందాం. మీ ఇష్టం ఎట్లానే ఇవ్వచ్చండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అంటే మీ కంపెనీ కోడ్కి ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేశారు. ఇది ఓన్లీ రివిజన్ అండి. ఎంటర్ సేవ్. ఎంటర్ సేవ్. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మనం డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేస్తాము, ఇంకొక వేరియంట్ ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కింద చేంజ్ చేస్తాం. అంటే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేయాలి కదా, దీన్ని బేస్ గా చేసుకుని ఓకే వెళ్దాం. OB52లోకి వెళ్ళండి. ఇది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. OB52లోకి వెళ్ళండి. ఇంకొక వేరియంట్ క్రియేట్ చేస్తున్నాం, ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి. /n OB52. గో టు ఇన్వెంటరీస్. ఒక వేరియంట్ నేమ్ ఇవ్వండి అక్కడ. మనం ఆల్రెడీ చేసిందని ఇవ్వచ్చు. ఇప్పుడు చేసాం కదా అంతకుముందు. పిఏపిఏనా? ఇవ్వండి. ప్లస్ ఉంది కదా రైట్ సైడ్, ప్లస్ ఏ దగ్గర కొంచెం డ్రాప్, రైట్ సైడ్ కొంచెం మూవ్ చేయండి. ఏ దగ్గర, పైన ఏకి పైన, అక్కడ కాదమ్మా, అక్కడ కాదు, ఏకి రైట్ సైడ్ కండి. అక్కడ చూడండి, డ్రాప్, అక్కడ కర్సర్ మూవ్ చేయండి. అక్కడ చూసారు ఒక ఐకాన్ వస్తుంది, సెర్చ్ ఐకాన్ అంటారు దాన్ని. ఓకే, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఏం కనిపిస్తున్నాయి, ఏడీకే ప్లస్ అంటే చూడండి, ప్లస్ వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్ అన్నాడు. అంటే ఆల్ టైప్ అకౌంట్స్ కి అప్లికబుల్. లేదు అలా కాదు, మీరు సపరేట్ గా దేనికి అదే కావాలి. ఏ తీసుకుంటే ఎస్ఎస్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఓకే, ఎం అంటే మెటీరియల్, జి అంటే జిఎల్ అకౌంట్స్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. ఇట్లా చాలా ఉంటాయండి. అంటే మేజర్ ఇవే ఉంటాయి. ఇంకోటి చెప్తున్నాను, S4 HANA కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చేంజెస్ ఏమి లేవండి S4 HANAలో, ఏమీ లేవు. మనకి జిఎల్ క్రియేషన్ వరకు ఇంట్రెస్ట్ ఏమీ లేవు, మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. S4 HANA కొత్తది అనుకోవద్దు, అది ఇలాగే ఒకేలా ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి అంతే. లెడ్జర్స్ అండ్ హౌస్ బ్యాంక్స్ క్రియేషన్స్ లో యాజ్ వెల్ యాజ్ అసెట్ అకౌంట్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. మీరు ఈసీసీ నేర్చుకుంటే S4 HANA, మీరు ఈసీసీ 2 months నేర్చుకుంటే S4 HANA 10 days లో చేసేస్తారు. అంత ఈజీగా ఉంటుంది. రెండు ఒకటేనండి. మీరు అదేదో పెద్ద రాకెట్ సైన్స్ అనుకోవద్దు. ఈసీసీలో మీకు నాలెడ్జ్ ఉంటే S4 HANA చాలా ఈజీ, వెరీ సింపుల్. ఓకే, ప్లస్ తీసుకోండి. ప్లస్ అంటే ఏంటి, ప్లస్ అంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్స్ టైప్. నెక్స్ట్ ఫ్రమ్ అకౌంట్ దగ్గర 1 ఇవ్వండి. ఫ్రమ్ అకౌంట్ దగ్గర అక్కడ కాదు, ఫ్రమ్ అకౌంట్, ఫ్రమ్ పీరియడ్, ఐఎమ్ సారీ, ఫ్రమ్ పీరియడ్ అది తీసేయండి అక్కడ. ఫ్రమ్ పీరియడ్ దగ్గర 1 ఇవ్వండి. అంటే ఏంటి, ఫస్ట్ పీరియడ్ అనమాట. ఇయర్ దగ్గర ఏ ఇయర్ మన ఫైనాన్షియల్ ఇయర్ 2022 ఇవ్వండి. సారీ 23 కదా, ఐఎమ్ సారీ 23 ఇవ్వండి. మన ఫైనాన్షియల్ ఇయర్ 2023 అనుకున్నాం. 23 రన్ అవుతుంది. 12 ఇవ్వండి. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, 1/12 ఇచ్చాం 2023కి. అంటే ఫస్ట్ పీరియడ్ నుండి 12th పీరియడ్ వరకు ఓపెన్ చేసేసాము. రియల్ టైమ్ లో ఏ మంత్ కా మంత్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ మంత్ ఓపెన్ చేయాలంటే 1 ఉంటుంది, 12 ఉండదు. 1 దగ్గర ఫ్రమ్ పీరియడ్ దగ్గర 1 ఉంది, 2 పీరియడ్ దగ్గర 12 ఉంటుంది. సెకండ్ పీరియడ్ అంటే ఫ్రమ్ పీరియడ్ దగ్గర 2, సెకండ్ 2 పీరియడ్ దగ్గర 2. అంటే ఏ మంత్ కా మంత్ ఏ పీరియడ్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో దాన్నే మనం యాడ్ చేస్తాము.
ఇది వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు రియల్ టైమ్ లో, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇయర్ దగ్గర నెక్స్ట్ 2020 సారీ 23 కాదు కదా ఇవ్వాల్సింది, 22 ఇవ్వాలి మనం. అక్కడ 22లో ఉన్నాం కదా మనం, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మనకి 23 అనేది రాలేదు కదా. 2022 ఇక్కడ 2023 ఇయర్ దగ్గర ఇక్కడ ఎంత 13 కదా, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది, 13 ఇవ్వండి. అగైన్ 2023 2 పీరియడ్ దగ్గర 16 అంటే 13 to 16 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, ఇవి కూడా ఓపెన్ చేస్తాం. అగైన్ ఇయర్ దగ్గర 2023 ఎంటర్ సేవ్ చేయండి, కంటిన్యూ. ఓకే, డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది. హలో సార్, జాయిన్ అయినాను, మీ వాయిస్ వస్తాను, నాకు ఇది రావట్లేదు స్క్రీన్ లో. సారీ. ఓకే, సో మనం కాన్ఫిగరేషన్ చేసాం. జస్ట్ గో బ్యాక్ అంటే పైన మనకి ఎల్లో గ్రీన్ లో ఉంది కదా, ఐఎమ్ సారీ, గ్రీన్ ముందు బ్యాక్ అంటాం. సో 500 సారీ 0005 ఉంది కదా, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ADKMS సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి, ADKMS అన్ని సెలెక్ట్ చేయాలి. పైన ఇంకోటి మిస్ చేస్తారు, ADKMS కాపీ యాజ్, పైన కాపీ చేస్తున్నాం అంటే ఏంటి, మనం కాపీ చేసుకుంటున్నాం అన్ని కూడా. కుమార్ గారు మీరు మ్యూట్ లో ఉండాలండి, మీ వైపు బాగా నాయిస్ వస్తుంది. 0005 రిమూవ్ చేసేసి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ట్రిపుల్ 05 అనేది ఇచ్చేసేసి PA ఇవ్వండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి మీరు. ఎంటర్ ఇవ్వకూడదు, ఎంటర్ ఇస్తే అలాగే వస్తుంది. డీటెయిల్ తీసుకో చూడండి మళ్ళీ, మళ్ళీ ఎంటర్ కొట్టండి, తీసుకోలేదు, ఎంటర్ కొట్టండి. చూసారా, అన్ని అలాగే వస్తాయి, ఇంకా ఎంటర్ ఇవ్వకుండా చేయాలి అది. ఎంటర్ ప్రెస్ చేయనా సార్? మీరు ఎంటర్ కొట్టేస్తారు, ఎలా మరి ఎంటర్ కొడితే ఎలా మళ్ళీ ఇవన్నీ మార్చాలి. ఇంటూ మార్క్ కొట్టేసి ఫస్ట్ నుంచి చేయండి మళ్ళీ. వెయిట్ ఆగండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2012 ఉంది కదా, 12 తీసేయండి, అక్కడ 12 తీసేసి 2022 ఇవ్వండి, ఎంటర్ ఇవ్వకుండా ఇవ్వండి. ఐఎమ్ సారీ, 2022 ఇక్కడ 21 ఎక్కడైతే ఉందో అవన్నీ 2012 తీసేసి 2022 ఇవ్వండి అన్ని. మీ నెట్వర్క్ చాలా ప్రాపర్ ఉందండి, మీరు చేస్తారా, స్క్రీన్ షేరింగ్ చేస్తారా రేపటి నుంచి? చేశాను సార్. మీరు చేయండి. ఇక్కడ 2024 24 కాదు, 23 మీరు 22 ఇవ్వాలి కదా అక్కడ. సారీ, నేను కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను. మీరు 2022 ఇచ్చారు కదా, ఇక్కడ 2022 ఇచ్చాను. ఫ్రమ్ పీరియడ్ 2 పక్కన ఇయర్ లో 2023 ఇచ్చాను. వెయిట్ నేను చెప్తానండి. 2022 ఇచ్చారు కదా, 22 కరెక్ట్ ఇచ్చారు. ఇక్కడ 2023 ఇవ్వకూడదు, 22నే ఇవ్వండి ఇక్కడ కూడా. మన ఫైనాన్షియల్ ఇయర్ 22లోనే ఉన్నాం మనం. ఈ మంత్ ఎండింగ్ ఎండ్ అయిపోతుంది 2022 అనేది. మనకి ఎర్రర్స్ ఫామ్ అవుతాయి ఈ బ్యాచ్, ఎందుకంటే మనం మిడిల్లో ఉన్నాం కదా,
ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి మళ్ళీ మనం బ్యాక్ వచ్చి. ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ కూడా 2012 తీసేసి 22 తీసేసి అక్కడ 23 ఇవ్వండి. అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. 15 రిమూవ్ చేసేసి 23 ఇవ్వండి. ఓకే సార్. సార్ ఎంటర్ సేవ్. కింద చూసారా డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది, అట్లా రావాలండి. కింద అట్లా ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్లు. ఓకే, సో మనం పోస్టింగ్ పీరియడ్ వేరే క్రియేట్ చేసేసాం కదా. ఐమ్ సారీ, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేసాం. దీన్ని ఏం చేయాలి మనం? అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ ఓబిబిపి వెళ్ళండి. ఓబిబిపి పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ ఇవ్వమని అడుగుతుంది. కంపెనీ కోడ్ కంటిన్యూ. సో కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? పాపానా ఇవ్వండి. చూసారా పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది. కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. సేవ్. ఓకే, కంప్లీటెడ్. సో టోటల్ గా 5 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేశాను. చూడండి మీకు ఎక్స్ప్లెనేషన్ తో చెప్పాను కాబట్టి టైం తీసుకుంది అక్కడ. సో వితౌట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ. ఓకే, ఇలా చేసాము. సో మీరు ఫాలో అవ్వండి. బట్ మీరు కంపెనీ కోడ్ ఏదైతే ఆ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీరు ఏ వేరియంట్ క్రియేట్ చేస్తే ఆ వేరియంట్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన యాస్టీస్ ఇవ్వద్దండి, మీరు సపరేట్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే మీరు ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ చేశారు, కంపెనీ కోడ్ ఏమి ఇచ్చారని నోట్ చేసుకోండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏమి ఇచ్చారో నోట్ చేసుకోండి. అన్ని కూడా ప్రాపర్ గా నోట్ చేసుకుని చేయండి. ఓకే, ఇది ఈరోజు సెషన్. రేపు నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ చేద్దామండి. ఓకే మేడం, మీరు అవైలబుల్ ఉండండి రేపటి నుంచి. హిమజ గారు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ.